తల్లిదండ్రులారా, మీరు చెప్పవలసిన వారు కావున చెప్పుదురి. కానీ వారు బలవంతులై మమ్ము జంకుదురని కలలోనైన తలంపకుడు. సమరము సేయరే బలము సాలిన నలుగురు చూచుచుండ పెళ్ళము పెరవారిచే కటకటం బడజూచు చూరకుందురే మమతయు పొంతు మానమవమానము సిగ్గును లేని వారి నయము తగునటయ్యా భూమి పతులందరూ నవ్వరటయ్య చేసినను రాధేయుడును నేను తమ్ములను సంగ్రామములో నిల్వా నాగాదీశుడరు తెలుసుగాక ఎదురు సౌఖ్యమే వృధా భ్రాంతిగాని ధర్మం బనికానకే గుడురే 12 తేజోబల ప్రాధాన్యం భుగలట్టి రాస కొడుకులు కౌరవ్యంశాగ్రని అదీనుగాక తల్లిదండ్రులారా, మీరు చెప్పవలసిన వారు కావున చెప్పితిరి. అట్లనే తండ్రి. ఓ సభాసదులారా, కురుపితామహులారా, మంత్ర సామంత రాజచంద్రులారా, నేడు ధర్మశాస్త్ర ప్రశంస వచ్చినది. ఏది ధర్మమో ఏది అధర్మమో, రాజ్యమును జ్యేష్ఠ కుటుంబంలోని వాడు పరిపాలించుట ధర్మమా, కనిష్ట కుటుంబంలోని వాడు పరిపాలించుట ధర్మమా? రాజ్యమును జ్యేష్ఠ కుటుంబంలోని వాడు పరిపాలించుట ధర్మమని ధర్మశాస్త్రంలో ఘోషించుతున్నది. కానీ కనిష్ట కుటుంబంలోని వారి పరిపాలించుట ధర్మమని ఏ ధర్మశాస్త్రంలో ఘోషించుట లేదు. మా తండ్రి గారు పుట్టుకతో అందులు, మా పినతండ్రి రాజ్యమేలను మేము అందులము కాదు కదా కౌంటేయులకు భాగమిచ్చుటకు. మా తండ్రి గారి అవివేకం వలన వారికి ఎట్లో అర్ధరాజ్యం వచ్చినది. అందుకని మాపై దాడి వెళ్ళుచున్నారు. ఇది కేవలం అన్యాయము, అక్రమము, అధర్మము. బావా, సంధి చేయుటకు వచ్చితివా? సంధి చేయుటకు వచ్చిన వాడవు మా సంధి వచ్చిన సమాధానములు వినక కౌంటేయుల బలపరాక్రమముల గురించి మమ్ము వారిని పొగుడుచూ బెదిరించుచుంటివి. నీ బెదిరింపులకు భయపడిపోయి ఈ సుయోధన సార్వభౌముడు రాజభోగ భ్రష్టుడని తలంచితివా? కృష్ణ, నీవు ఎంత బెదిరించిన పాండవులకు వాడి సూదిమున మోపినంత భూభాగము కూడా ఇవ్వను. వగర గెలిచితిరేని ఈ జగతి నేలుకొనెదా అనుజన్ములను తమ్ములను గొలువా. శత్రువులు గెలిచిరేని సపరివారముగా అనుభవించద నాగలోకానుభవము. భరతకులములకేల లోపంబు 2 తెగలవారని తెచ్చుడేని గలదే. సంధి చేసిన తప్పునే సావు గురుని శాపవచనంబు నిజముగా జరుగునేని.